మావయ్య మీరంతా కలిసి నన్ను లరికించడం ఏంటి మావయ్య? రాయ్, ఇప్పటికైతే ఇరుక్కుపోరా, లేదంటే అందరూ ఇరుక్కుంటాంరా సన్నాసి. ఈ త్యాగాన్ని అడ్డు పెట్టుకుని మ్యాగీని లాగేదు గాని. ఓకే అయితే ఓకే, ఇక చాలు ఆపండి. ఎస్ఐ గారు, మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకోండి నా స్టేట్మెంట్ ని. ఈ నేరం వెనుకున్న మెయిన్ విలన్ ని నేనే. నేను మాత్రమే ఇక్కడ విలన్ ని. ఈ వెంకీ మీద నా పర్సనల్ పగ, ఆ పగపై కాపీ రైట్స్ కూడా నావే. నా గుండుకు జరిగిన అవమానానికి ఇది నాలో మండిన ప్రతీకార జ్వాల. ఇది హెడ్లైన్ గా వేసుకోండి, అరెస్ట్ చేసుకోండి ఎస్ఐ గారు. వీళ్ళు భద్రంగాన్ని కావాలని ఇరికించారని క్లియర్గా అర్థమవుతుంది. అయినా నిజం ప్రూవ్ చేయడం ఇప్పుడు కుదరదు. నా చెల్లి మీద పడ్డ నింద పోయింది, ఇప్పటికిది చాలు. బ్రేకింగ్ న్యూస్. పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకరంగా ప్రవర్తించిన విద్య అనే అమ్మాయి వార్త పచ్చి అబద్ధమని తెలుస్తోంది. భద్రం అనే వ్యక్తి తన వ్యక్తిగత ద్వేషం కారణంగా ఆ అమ్మాయి ఫోటోలని మార్ఫింగ్ చేశాడని అతనే మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లి జీవితం మీద పడిన నింద పోగొట్టడానికి అన్నగా వెంకీ అనే యువకుడి పోరాటం ఎంతో ప్రశంసనీయం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అదండి ఆలపాటి వారు మ్యాటర్. 24 గంటల్లో నా చెల్లెలి మీద పడ్డ నిందని పోగొడతాను, నిందితుణ్ణి పోలీస్ స్టేషన్లో పెడతాను అని అన్నాను. పెట్టాను. ఈ బొమ్మ ఇక్కడితో ముగిసిపోలా, అసలు కథ ముందుంది. సో విల్ క్యాచ్ యూ లేటర్.